ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం సమీప ఆంధ్ర అల్లూరు జిల్లా ఎటపాక మండలం ఉష్టగుండాల సమీపంలో నేషనల్ హైవే 30 పక్కన ఈ నెల 12 నుంచి 23 వరకు నిర్వహించనున్న శ్రీ అష్టలక్ష్మి యాగానికి సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహక కమిటీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం పీఠాధిపతి పీతాంబరం రఘునాథాచార్య స్వామితో కలిసి యాగశాల ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించి ఏర్పాట్ల వివరాలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం పెరుమాళ శోభాయాత్ర ఉంటుందని, గురువారం యాగానికి అంకురార్పణ, శుక్రవారం అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇలా ఉంటే ఎటపాక సిఐ, ఎస్ఐలు కన్నపరాజు, అప్పలరాజులు తమ సిబ్బందితో కలిసి యాగశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం స్వామీజీతో కలిసి యాగ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్తో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా శాంతి భద్రతల అంశంపై యాగ నిర్వాహక కమిటీకి పలు సూచనలు చేశారు. ఈరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు, రేపు కార్యక్రమంలో జరగబోయేటువంటి ఏర్పాట్ల గురించి అద్భుతంగా ఇక్కడ మీ అందరికీ పత్రిక మీకు ముఖంగా కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా వ్యక్తిగతంగా నా యొక్క పరిచయం మీద వచ్చి ఒక ప్రొక్లైన్ అందుబాటులోకి వచ్చి వారు ఫ్రీగా చేసి పెట్టడం, అది కూడా నా ఫీల్డ్ కాబట్టి నేను సగర్వంగా వాళ్ళకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, వయసులో పెద్ద అయినా కూడా డోజర్ ట్రాక్టర్ అయినా కూడా ఒక 10,000 రూపాయల పనిని కొంచెం అంత డీజిల్ పోస్ట్ చేసి పెట్టి వెళ్ళిన రాములు గారికి కూడా ఈ రకంగా, రాములు గారు స్వామి ముందు, తర్వాత రమేష్ గారు, వారు చేసిన ఫలాన్ని కూడా మేము ఈ రకంగా మీకు గుర్తు చేయాలి. ఒకటి. ఇంకా రెండో విషయానికి వస్తే, ఈ రోజు నుంచి భక్తులు వచ్చేటువంటి వాటికి పరిపూర్ణమైన వారికి సకల సౌకర్యాలతోని 350 మంది కూర్చునే విధంగా టెంట్ సౌకర్యాన్ని, అలాగే యాగశాల, ఇష్టి యాగశాల, అలాగే పక్కనే ఒక అన్నదాన సత్రం, అంటే దాన్ని ఏమంటారంటే వంటశాల. ఆ వంటశాల అవతల దూరంగా మహిళలు వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మహిళలకు మాత్రమే, పురుషులకు కాదు, మహిళలకు మాత్రమే బాత్రూమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. వారికి అక్కడ ఈ డయాస్ ఏది ఉంటుందో అది నిష్ణానితులైన పిల్లలు కానీ, పెద్దలు కానీ, భరతనాట్యం కానీ, కూచిపూడి నాట్యం కానీ, లేకపోతే ప్రవచనాలు ఇచ్చేటువంటి ప్రబంధులు స్వామివారు చెప్తారు. ఇప్పుడు వారు 3 స్వామీజీలు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రవచనాలు ఇవ్వటం కొరకు మాత్రం ఇక్కడ మనము ఈ స్టేజీ కడుతున్నాం. ఆ స్టేజీ కట్టే శ్రీనివాసు గారికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. వారు ఒక పెళ్ళిళ్ళకి వేసినట్టు కాకుండా ఆధ్యాత్మిక భావంతో వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు సహకరిస్తున్నందుకు శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు. అలాగే బోరు బండి వేసామండి, దానికి కూడా వారు మాకు మంచిగా సహకరించారు. బయట మార్కెట్ కూడా తెలుసుకున్నాం. ఆ మార్కెట్ కాకుండా మాకు చాలా తక్కువగా చూసి వేసి వాళ్ళు కూడా మేము ఏదైనా ఈ కార్యక్రమానికి సహకరిస్తానన్నా అంటాం. పర్లా శ్రీనివాసరావు గారికి కూడా మేము ఈ రకంగా కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మంచి శుభసూచకంగా లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమం స్వామివారి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం, మరి ఈ ఉష్ణగుండాల ప్రాంతంలో ఎంచుకోవడం, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజలని వారు చూడకుండా అందరికీ లోక కళ్యాణం కొరకు చేసేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించటం, అటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చారు కాబట్టే మేము వారికి చేయూతగా ఒక ఊతకర్రలాగా నిలబడదామనే భావంతో భాస్కరరావు గారు కానివ్వండి, నేను కానివ్వండి, గొండాల ఎంపీటీసీ రామిరెడ్డి గారు కానివ్వండి, లక్ష్మణ్ రావు గారు కానివ్వండి, రాజా మాస్టర్ గారు కానివ్వండి, ఇలాగా మేము అయితే వారి వెనక ఉండి ఏదో ఉడతాబత్తిగా మాకు లోకల్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్ వాళ్ళు, వాటర్ ప్లాంట్ వాళ్ళతో సహా కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. మాకు అడిగింది కాదు అనకుండా పంపిస్తున్నారు. అంటే డబ్బులా కాదనే మాట పక్కన పెడితే మనకి ఇక్కడికి రావాలి 10 నిమిషాల్లో అంటే పంపిస్తున్నారు. వీరందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపటి నుంచి జరిగేటువంటి అంగరంగ వైభవంగా జరిగే లోక కళ్యాణార్థం యాగానికి అంతా సంసిద్ధం. ఇక్కడ కూర్చోవడానికి, అక్కడ యాగశాలకి, అక్కడ భోజనశాల, ఇక్కడ ప్రవచనాలకి, లేదా పిల్లలు ఎవరన్నా నిష్ణానితులైన పిల్లలకు కూడా స్వామివారు ఒక అర్ధగంట అవకాశం ఇస్తానని చెప్పారు. ఎవరు వచ్చినా సోలో కానివ్వండి, గ్రూప్ డ్యాన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆధ్యాత్మిక భావన ఉండాలి. సినీ రంగంలో ఉన్న సినిమా డ్యాన్సులకి ఇక్కడ తావివ్వం, ఎటువంటి అవకాశాలు లేవు. అది కాకుండా వచ్చి వెళ్ళేటువంటి చింతూరు నుంచి, రాజమండ్రి నుంచి, భద్రాచలం, వైజాగ్ వెళ్ళేటువంటి యాత్రికులు కానివ్వండి, అటు వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్కి కానీ మేము ఎటువంటి ఆటంకం జరగనీయకుండా మా ప్రాంగణంలోనే మేము పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేసాం. అక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి.
అది కార్లైనా మోటార్ సైకిల్ అయినా ఎవరికి కూడా ఆటంకం జరపనీయమని మీ పత్రికా ముఖంగా మేము తెలియపరుస్తున్నాం. రోడ్డు మీద ఎటువంటిది ఉండదు. మాకు సుమారుగా వచ్చినటువంటి భక్తులకి, అలాగే వచ్చినటువంటి వెహికల్స్కి, వచ్చినటువంటి ఇక్కడ వీక్షకులకి ఒక 50 మంది వాలంటీర్స్ మాకు పనిచేస్తూ ఉంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలిగినా, మంచినీళ్ళు కావాల్సి వచ్చినా, అన్నం కావాల్సి వచ్చినా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఎండకి వడదెబ్బ లాంటిది అసౌకర్యానికి గురైనప్పటికీ కూడా మా వాలంటీర్స్లు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటారు. అటువంటి వాలంటీర్ సిస్టాన్ని కూడా తయారు చేశాం. ఇంకా లైటింగ్ కాడికి పోతే ఈ ప్రదేశం అంతా కూడా ఒక పచ్చని వాతావరణం, పెళ్లి వాతావరణం, లోక కళ్యాణం వాతావరణంలో సుమారుగా ఒక 100 లైట్లతోని ఇక్కడ మేము ఈ ప్రాంగణాన్ని వెల్లు విరిసేలాగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఉన్నటువంటి లైట్లకు కూడా మనం ఏదైతే గవర్నమెంట్కి డీడీ తీసామో దానికి సరిపోతే మనం సపరేట్ జనరేటర్ పెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ 10 రోజులు జనరేటర్ను వాడతాం. ఆ జనరేటర్ మీదనే లైట్లు 50% వెలిగించే కార్యక్రమం చేస్తున్నాం. గోదావరి వాటరు, బోరు వాటరు ఈరోజే బయటకు వచ్చినాయి వాటరు. ఆ వాటర్తోనే వచ్చినటువంటి వారందరికీ కాళ్ళు కడుక్కునే విధంగా, తాగడానికి వచ్చిన భక్తులకి మినరల్ వాటర్ మాత్రమే ఇస్తాం. అవి ఎన్ని 100 క్యాన్లు పట్టినా కూడా, ఎన్ని వేల మంది దర్శనానికి వచ్చినా కూడా మినరల్ వాటర్ మాత్రమే ఇస్తాం తప్ప మేము ఇక్కడ అల్లరి చిల్లర అడ్డగోలు వాటర్ ఎక్కడి ఇవ్వము. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం. కాస్త ఈరోజు పిహెచ్సి నెల్లిపాక వెళ్ళి మీ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 10 రోజులు మెడికల్ క్యాంపు పెట్టే విధంగా పత్రికా సోదరులు కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేసి కనీసం ఇక్కడికి వచ్చిన వారికి వాళ్ళు ఫస్ట్ ఎయిడెడ్ విధానంగా ఒక ఏర్పాటు చేసే విధంగా మేము కూడా కలుస్తాము వారిని. మీరు కూడా అది ఒక్కటి మాకు సహకరిస్తే బాగుంటుందని మిమ్మల్ని ఆత్మీయులు, వయసులో రిటైర్ అయినా కూడా భాస్కరరావు గారు 24 గంటలు వారు శ్రమిస్తున్నందుకు వారు, లక్ష్మీనారాయణ గారికి, రాజా మాస్టర్ గారికి, అలాగే రామిరెడ్డికి కూడా ఈ సభాముఖంగా వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఏ విషయాలు జరగబోతున్నాయనేది స్వామివారు చెప్తారు. జై శ్రీమన్నారాయణ. ఉపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధువులారా, అష్టలక్ష్మీ పీఠం నేతృత్వంలో లోక కళ్యాణార్థం ఇక్కడ మనం 23వ అష్టలక్ష్మి యాగం ఈరోజు సాయంకాలం ఊరేగింపు అవుతుంది. మనకి శాంతినగర్, మనకి భద్రాచలం శాంతినగర్ నుంచి మనం అలాగా వస్తూ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తాతగుడి సెంటర్, అక్కడ జీయర్ మఠం, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అయ్యి అక్కడి నుంచి మనం మళ్ళీ ఈ బంగారు షాపుల వైపు నుంచి అలా వచ్చి మళ్ళీ తిరిగి శాంతినగర్ వచ్చేస్తారు. ఇవాళ సాయంకాలం ప్రోగ్రాం అది. రేపు సాయంకాలం మనం అంకురార్పణ మహోత్సవం చేసుకుంటున్నాం ఇక్కడే. ఎల్లుండి నుంచి కరెక్ట్గా 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇక్కడ అమ్మవారి యాగం జరుగుతుంది. ముందుగా మనం ఒక మాట చెప్పుకోవాలి, యజ్ఞాలు యాగాలు ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఈవేళ మనం ఏదో పెద్ద పండితులం, మనం ఏదో చేసేస్తున్నాం అని కాదు. ఎప్పటి నుంచో మనకి నైమిసారణ్యం అని ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఆ నైమిసారణ్యంలో యజ్ఞయాగాలు అనేవి ప్రారంభమయ్యాయి. కొన్ని 100 సంవత్సరాల పాటు ఋషులు యజ్ఞాలు యాగాలు చేసేవారు. యజ్ఞము యాగము 2 పర్యాయ పదాలు. దీనికి అర్థం ఏంటంటే భగవంతుడి ఆరాధన అని యజ్ఞానికి ఒక పదం అర్థం. ప్రతి ఒక్కరూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి. మనిషికి ఈవేళ మంచి ఆలోచనలు కన్నా చెడ్డ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ థాట్స్ పోవాలి అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనకి స్థలం ఎలా ఉంది. ఇందాక మాధురెడ్డి గారు చెప్పారు, కొత్తలకి తీసుకొచ్చి చక్కగా ఇదంతా చేసాం. వసంతరావు గారికి తీసుకొచ్చారు, సరే ఇక కొంతమంది చక్కగా చేశారు. ఇక్కడ బోర్ తవ్వించాం, శ్రీనివాస్ గారు అన్న గారు ఇచ్చారు. ఇలా ఇక్కడ కార్యక్రమాలు చేసినప్పుడు దీన్ని మనం ఇంకా శుభ్రంగా చేసుకుంటే ఇంకా మంచిగా తయారవుతుంది, ఇంకా బాగా తయారు చేయాలి. అలాగే మనిషి బాగా మంచిగా తయారవ్వాలి. ఎవరిని చూసినా ద్వేషించకూడదు, ఎవడు ఎదుగుతున్నా ద్వేషించకూడదు. మీ పక్కవాళ్ళు వాడికి ఏదైనా మంచి గుడ్ న్యూస్ చెప్పారనుకోండి, కంగ్రాట్స్, వెరీ హ్యాపీ, మరింత సక్సెస్ కావాలి నువ్వు అని కోరుకునే ఒక మంచి హృదయం కలగాలి మనిషిలో. అవతలవాడు మేము పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు, వేరే జాగ్రత్త, దృష్టి తగిలేటట్టుంది, జాగ్రత్తగా ఉండు. వాడు అట్టహాసంగా పెద్ద కార్లు పెట్టుకున్నాడు, ఒరే బాబు ఒక ఆంజనేయ స్వామి గోలుకి వెళ్ళి పూజ చేసుకోరా, ఒక 2 నిమ్మకాయలు పెట్టుకోరా, ఏ దృష్టి తగ్గకుండా ఉంటుంది. మీరు అందంగా తయారీ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, జోబులో కూడా నిమ్మకాయ పెట్టుకోండి, ఎవరి దృష్టి తగ్గకూడదు. ఏడుపులు ఇవాళ సమాజంలో ఏడుపులు ఎక్కువైపోతున్నాయి కామన్గా. అది అన్నయ్య తమ్ముడికి ఇద్దరికి మధ్యలో ఉంటుంది, దిక్కుమాల ఏడుపులు.
అది ఎందుకు వస్తుందో తెలియదు. ఒక తల్లి రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కచెల్లెల్లోనే ఈ ఏడుపులు ఉన్నాయి. ఇంకా బయట సమాజం సంగతి ఏం చెప్పాలి? అందు గురించి మేమేం కోరుకుంటామంటే భగవంతుడిని, తండ్రి ఈ ఏడుపులు పొందకూడదు. ఏడుపులు అనేవి లేవనుకోండి, అన్నయ్య ఎదుగుతుంటే తమ్ముడు ఆనందిస్తాడు, తమ్ముడు ఎదుగుతుంటే అన్నయ్య ఆనందిస్తూ ఉంటాడు. అప్పుడు నైబర్స్ కూడా మా అబ్బాయికి మంచి ఇప్పుడు మ్యారేజ్ అనిపిస్తే కంగ్రాట్స్ అంటే వస్తామండి తప్పకుండా అని వెళ్తున్నాం, ఆశీర్వదించి వస్తున్నాం. అలాగా ప్రతి ఒక్కడూ ఎదుగుతూ ఉంటే వాడిని చూసి మనం ఆనందించగలిగే ఒక సహృదయం మనకు కావాలి. అసలు ఈ యాగం తాలూకు మోటో అది. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. అయితే మీరు యాగం చేసేస్తే వానాలు కురిసిపోతాయా? ఏమండి బాగా తెగ వర్షాలు కురుస్తాయా? మాకు తెలియదు అవేమి. యజ్ఞం చేయడం వరకే సిన్సియర్గా అక్కడ ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ మంత్ర పారాయణలు అవుతూ ఉంటాయి. ఇగో ఇలా చెయ్యాలని పెద్దలు గురువులు నేర్పారు. ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేస్తాం. దాని రిజల్ట్ భగవంతుడు ఇస్తాడా ఇవ్వడా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. మేము అది కోరుకోం. మీకు అన్నీ అయిపోతాయి అలా చెప్పం. మేము మన ప్రయత్నం మనం చేద్దాం సిన్సియర్గా. యజ్ఞాలు యాగాలు ఎక్కడ చేసినా ఎవరు చేసినా ఇదే కాన్సెప్ట్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అది ఎన్ని కులాలు ఉన్నాయండి, కులాలతో సంబంధం లేదు. ఎన్ని మతాలు ఉన్నాయి, మతాలతో సంబంధం లేదు. సాటి మనిషిగా మనం వాడిని క్షేమం కోరుకోవడం మన ధర్మం. మనం భారతీయులం కనుక. అసలు ఈ భారతీయులు ఉండే గొప్పతనం ఏంటో తెలుసా? ఈ మట్టికి ఉందండి. ఈ మట్టిలోనే ఇప్పుడు ఇలా వెళ్తున్నట్టు అక్కడ పడిపోయారు అనుకోండి, ఇలా ఉపన్యాసాలు చెప్తూ కూర్చోం, పరిగెడతాం అక్కడికి. అయ్యో పడిపోయాడే అంటాం. వాడు ఎవడు ఏసా మనకు అనవసరం. గబగబా వెళ్తాం, గబుకుని తీసుకుంటాం. నాన్న ఏంటి ఏదైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం. ఇది మనిషిలో ఉండేటటువంటి మానవత్వ విలువలండి. ఈ విలువలు పెరగాలి. అట్ ద సేమ్ టైం రైతులు బాగుండాలి. చదువుకునే విద్యార్థులతోటి మనం ఒక ప్రోగ్రాం పెడుతున్నాం, హైగ్రీవ్ మంత్రోపదేశం. పిల్లలు ఈవేళ అందరూ మంచిగా బాగా చదివేసుకుంటున్నారండి, మంచిగా ఎదుగుతున్నారు. అందరికీ చైతన్య 150 ఫస్ట్ క్లాసులు అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మనిషిలో ఉండవలసిన ఒక ఉత్తమ సంస్కారాన్ని అది మిస్ అవుతున్నాం. ఆ సంస్కారం పెరగాలని పిల్లలతో ఒక రోజు ప్రోగ్రాం పెడుతున్నాం. చక్కగా లక్ష కుంకుమార్చన, ప్రతి స్త్రీమూర్తి శుభంగా ఉండాలని. సో కాబట్టి మీ అందరికీ తెలిసే విషయాలని మరొక్కసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. యజ్ఞం యాగం ఇచ్చేసేది అందరి క్షేమం కోరడం ఒకటే. ఎన్ని కులాలైతేనేమి, ఎన్ని మతాలైతేనేమి, అందరికీ ఒకే తల్లి, అందమైన కల్పవల్లి. ఓయి భారతీయ వీరుడా, న్యాయమార్గ సదాచారుడా, నీ దేశం పావనం, నీ జాతి పురాతనం. మన భారత జాతి మనకి మోడీ గారు లాంటి మహానుభావుడు దొరకడం మన అదృష్టం. సో పెద్ద ఎందరో మహనీయులు ఈ భూమి మీద సనాతన వైదిక ధర్మాన్ని గలగలా పారి సెలయేరులాగా నిత్య నూతన తేజోవంతమే వర్ధిల్లేటట్టుగా తీసుకెళ్తున్నారు. మేము చిన్నవాళ్ళం, ఏదో మంచి కార్యక్రమం చేద్దామని సంకల్పంతో అడుగుపెట్టాం. ముఖ్యంగా ఈ శుభవేళలో కొండిశెట్టి బుజ్జి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఒక అడుగు నా అడుగులోకి వచ్చేస్తావా అని చెప్పి కొట్లాట్లు ఉండేటట్టు రోజులు ఉన్నాయి. ఇద్దరు పక్కపక్కన ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటే ఒక్క అడుగు ముందుకు వస్తే వీళ్ళిద్దరు కోర్టులో కేసు వేసుకుంటారు, నా అడుగు లాగేసుకున్నాడని. అటువంటిది ఈవేళ 2 ఎకరాల స్థలం. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కిందటే స్వామి ఇక్కడ మంచి ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలి. నిన్న కూడా వచ్చినప్పుడు ఏమన్నారంటే, మేము అన్నాం 2 ఎకరాల స్థలం మాకు సరిపోవచ్చండి, రేపొద్దున ఇది ఒక అద్భుతమైన ఆలయం వస్తుంది, ఒక వేద పాఠశాల వస్తుంది, ఒక గోశాల వస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ ఇంత భోజనం పెట్టే, రోడ్డు నుంచి ఎవరు వెళ్ళినా ఆకలితో వస్తే ఇక్కడ అన్నం పెట్టాలి. ఇది మా సంకల్పం. వాడు ఏదో ఇస్తాడు బాబాయ్ అలాంటివి కావు, డబ్బుకి సంబంధం లేకుండా వస్తే బాబు రా బాబు వచ్చి ఇంత భోజనం పెట్టాలని ఆశ. అది ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఆశ. మాట చిన్నప్పుడు కథలు విన్నాం కదా కొంతమంది. ఆ కథల్లో పేదరాశి పెద్దమ్మ ఇంటికి ఎవడో వచ్చాడు, మరి ఇంత భోజనం పెట్టారు, కడుపు నిండా పెట్టారు అని అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి అని ఆశ. అలాంటిది మనకి ఇక్కడ సరిపోతుందా లేదంటే చూద్దాం స్వామి, ఇంకా ముందుకి భగవంతుడు అవకాశం ఇస్తే ఇంకా మనం ఏదో చేద్దాం అని మన కొండశెట్టి బుజ్జి గారు కూడా ఆ మాట అనడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా అమ్మవారి మంగళాశాసనాలు. ఇంకా మనకి ఇక్కడ యాగ కమిటీ మాకు భాస్కర్ గారు అలా నిలబడ్డారు, అలా నిలబడిపోయారు, ఒక ధ్వజస్తంభంలా నిలబడ్డారు. ఇంకా మాధవరెడ్డి గారు మీకు తెలుసు, ఆయన సొసైటీకి ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు. ఇంకా మా రాజా మాస్టర్ గారు ఇప్పుడు గత 11 ఏళ్ళు బట్టి అష్టలక్ష్మి అభివృద్ధి వారి సెక్రటరీ కూడా కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. చక్కగా మా లక్ష్మణ్ గారు వారు కూడా ఇక్కడే ఉండి దగ్గర ఉండి చూస్తున్నారు. సో కాబట్టి మీ అందరికీ మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. రేపటి నుంచి ఇవాళ సాయంకాలం ఊరేగింపు, రేపు అంకురార్పణ మహోత్సవం, ఎల్లుండి నుంచి అగ్ని ప్రతిష్ట 6 నుంచి 9. కొంతమంది మేము భక్తులను కూడా వెహికల్స్ పెడుతున్నాం. భక్తులకు కూడా కొంతమంది అక్కడక్కడ వాలంటీర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమం అయిపోగానే భోజనం మళ్ళీ తిరిగి దింపాలని కూడా. ఎందుకంటే దూరం కదా, పక్కపక్కన ఆలయానికే రాలేకపోతున్నాం. ఇంత దూరం ఎవరు వస్తారు, రావాల్సిన అవసరం ఏంటి?
ఏదో దండం పెట్టుకుంటానండి, ఏదో ఒక రోజు వస్తానండి అంటారు. కాబట్టి వాళ్ళకు కూడా సరైన ఏర్పాట్లు చేస్తూ అన్ని ఏర్పాట్లు ఇక్కడ మన యాగ కమిటీ సభ్యులు అందరూ కూడా చేస్తున్నారు. ఇదంతా ఇందాక చెప్పారు మాధవరెడ్డి గారు, దీనికి అంతా మొత్తం స్వామిని కాదు, మేము ఒక అమ్మవారి అనుగ్రహంతో నిలబడ్డాం. ఇదంతా జరిపించేదంతా వీళ్ళే. కాబట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ అష్టలక్ష్మి యాగానికి స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. మనకి ముఖ్యంగా స్వామీజీలు వస్తున్నారు. మనకి అష్టాక్షరి జీస్వామివారిని వారు వస్తున్నారు. మనకి వారు మంచి పెద్దలను ఎందుకు పిలుస్తున్నామంటే నిరంతరము కూడా జపంలో ఉంటారండి, నిరంతరము కూడా వాక్కు శుద్ధి కలిగి ఉంటారండి. అలాంటి పెద్దలు పాదం పెట్టారనుకోండి మనకి పుణ్యం. పెద్దలకి ఎందుకు కాళ్ళకి దండం పెడతాం? వాళ్ళ కాళ్ళు ముట్టుకుని దండం పెట్టుకుంటే మనకు కూడా కొంచెం మంచి జరగాలని కదా. ప్రతి వ్యక్తి మంచి జరగాలని మంచి ఆశిస్తాడు. అలా కోరుకోవడం మనిషి యొక్క లక్షణం. కాబట్టి పెద్దల్ని అహోబలి చేస్తున్నారు, దేవనాథ్ చేస్తున్నారు, అష్టాక్షరి చేస్తున్నారు కూడా పెద్దలు ఏం చేస్తున్నారు. డేట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. మీకు ఎప్పటికప్పుడు విషయాలన్నీ కూడా మన వాళ్ళు మీకు తెలియజేస్తుంటారు. ఎన్ని పనులున్నా ఇంత బిజీగా ఉంటూ ఈవేళ సొసైటీలో ఒక మంచి విషయాలను సమాజానికి అందించవలసినటువంటి మీ మీడియా రంగానికి, అది ఎలక్ట్రానికా లేకపోతే ప్రెస్సా లేకపోతే పేపరా ప్రింటింగా లేకపోతే ఏదేమని కావచ్చు, అందరికీ కూడా మేము అమ్మవారి మంగళాశాసనాలు వన్స్ అగైన్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.